ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. మరి లేకపోతే ఏంటి, ఇంతగానో ముద్దు పెట్టేది, నా వడ్డేనం గొచ్చుకుంటుంది విరాట్ అంటూ ఏదో చిన్నపిల్లలా చెప్పాను నేను. దానికి విరాట్ నా వైపు చూస్తూ కాస్త ఎదిగి అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. బాబుగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. నేనే స్పాయిల్ చేశానా అనుకున్నా, కానీ నడుం మీద ఆల్రెడీ వడ్డేనం గుర్తు బలంగా పడటంతో తప్పేం లేదులే అనుకుంటూ పండగ సగం రోజు అయిపోయింది. ఫోటోలో దిగేశాం. ఇంకేం అవసరం ఈ నగలు అంటూ కిందికి వెళ్తే ఇంట్లో ఇప్పుడు మా వాళ్ళు మాత్రమే ఉన్నారు. టైం 3 అవుతుంది. విమల అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఈ నగలు ఇవన్నీ ఇంకా తీసేయనా అని అడిగితే, హారా మా రూమ్లో అలమారాలో వీటికి సంబంధించిన బాక్సులన్నీ ఉన్నాయి, వాటిల్లో జాగ్రత్తగా పెట్టేయని అత్తయ్య చెప్పటంతో సరే అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి నా డైలీ యూజ్ జ్యువెలరీ తప్ప మిగతా అన్నీ అందులో సర్ది లాక్ వేసి కీ అత్తయ్యకి ఇచ్చేశాను. ఈసారి మా సునీత వైపు తిరుగుతూ, మా ఇంకా ఈ శారీ తీసేనా గొచ్చుకుంటుంది అని అంటే, నీకు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పండుగ రోజు మొత్తం కొత్త డ్రెస్ ఉంచుకునే అలవాటు ఉందా పండు? ఇప్పుడు చీర ఉంచటానికి ఏమో అమ్మా నాకు తెలీదు, అది కూడా మీ అత్తయ్యనే అడుగు అంటూ మా సునీత నా పరువు తీసేసరికి నేను అత్తయ్య వంక చూస్తే, ఉన్నీలే సునీత, మనకే అంతంతసేపు హెవీ చీరలు కట్టుకోవాలి అనిపించటం లేదు. చిన్నపిల్ల తను ఎలా మెయింటైన్ చేయగలదని చెప్తూ, బస్సు నువ్వు వెళ్ళి ఏదైనా డ్రెస్ వేసుకో, పొద్దున్న మావిని అడిగావు కదా తోట దగ్గరికి తీసుకెళ్ళమని, వెళ్దామన్నారు. సాత్విక వాళ్ళకి కూడా చెప్పు అని విమల అత్తయ్య అంటే సరే అంటూ తలుపి కూతురికి కొంచెం విలువ ఇవ్వటం నేర్చుకోమా అంటూ చెప్పి మళ్ళీ మేడ మీదికి వెళ్ళిపోయాను. సాత్విక వదిన వాళ్ళ రూమ్ లోపల నుండి గడియ పెట్టి ఉంది. 2 సార్లు డోర్ బాదాను, కానీ అటువైపు నుండి తీస్తున్న శబ్దం రాకపోవటంతో ఏమోలే ఏదైనా పెద్ద వర్క్లో బిజీగా ఉన్నారేమో అనుకుంటూ నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈసారి ఏం ఎక్కువ రెడీ అవ్వకుండా సవరం పీకేసి నా గొర్రెం తోకకి ప్లక్కర్ పెట్టేసి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళేసరికి వదిన జుట్టు ముడి వేసుకుంటూ, పండు నువ్వేనా ఇందాక డోర్ కొట్టింది అని అడిగింది. హా వదిన నేనే, అత్తయ్య నిన్ను కూడా రెడీ అవ్వమని చెప్పింది. అందరం తోట దగ్గరికి వెళ్తున్నామంట, మీరేమో ఏదో బిజీగా ఉండి తలుపు తీయలేదు, అయిపోయిందా వర్క్ అని చెప్పి కన్ను కొడితే, పోవే నాటుపిల్ల అంటూ నన్ను గీచేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయింది వదిన. ఇప్పుడు ఈయన గారు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ విరాట్ కోసం వెళ్తుంటే ఆయన నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. ఏమిటంట అంత కోపం? నేనేం చేశాను? విరాట్ నాకు ఆ వడ్డానం గొచ్చుకుంటుంది అనే కదా చెప్పాను. దానికి అంతగా అలగల అనుకుంటూ, ఎక్కడున్నావయ్యా వసుంధరమ్మ మనవడా అనుకుంటూ వెళ్తే పెరట్లో చెట్లకి నీళ్లు పడుతూ కనిపించాడు విరాట్. ఓహో ఇక్కడ ఉన్నారా అని వెళ్తే ఇంకో వైపు తిరిగాడు. నేను విరాట్ ముందుకు వచ్చి, సారీ విరాట్, నీ మూడో డిస్టర్బ్ చేయాలని కాదు నిజంగా అంటూ నేను చెప్తుంటే వద్దు అన్నట్టు చెయ్యటం పెట్టాడు విరాట్. ప్లీజ్ నాని బాబు నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి అంటూ బొంగమూతి పెడితే అంత లేదన్నట్టు మోకం పెట్టాడు విరాట్. ఇలా కాదంటూ అత్తయ్య నిన్ను నన్ను అందరినీ రెడీ అవ్వమని చెప్పారు విరాట్. తోటకి వెళ్ళాలంట అని నేను చెప్తే వాటర్ ఆఫ్ చేసేసి మా రూమ్లోకి వచ్చాడు విరాట్. హా ఇది నా స్థావరం, ఇక్కడ విరాట్ని నేను గెలుచుకోలేకపోతే ఇంకెక్కడా నాకు బెండ్ అవ్వడు అనుకుంటూ నేను కూడా తోకలాగే వెనక్కి వెళ్ళాను. రూమ్లోకి వెళ్ళాక పంచే షర్ట్ తీసేసి నైట్ డ్రెస్ వేసుకుంటుంటే అటువైపు తిరిగి కళ్ళు మూసుకునే నాకు అయిపోయింది ఇంకెటు తిరగండి అని చెప్పి విరాట్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటే నా శక్తి మేర లోపలికి లాగి, ఎందుకో అతి చేస్తున్నావు విరాట్ హా అంటూ టాప్ పక్కకి తీసి అక్కడ కమిలిపోయిన గాయాన్ని చూపించాను నేను. నిజంగానే చూడు ఎంత ఎర్రగా అయిందో, అందుకే వద్దు అని నిన్ను డిస్టర్బ్ చేశాను, లేదంటే ఈ రోజైనా అలా అన్నానా? నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నావు కదా అని నేనంటే అప్పటికే కళ్ళల్లో నీళ్లు దొంకుతుంటే విరాట్ వాటిని తడుస్తూ, ఏడిస్తే కడుతాను వసు అని చెప్పాడు బేస్ వాయిస్తో. ఇంకెక్కడ ఆ కన్నీళ్ళు బయటికి వస్తాయి, అవి కూడా విరాట్కి భయపడి లోపల దాక్కుంటే, విరాట్ ఇప్పుడు నాకు కంఫర్ట్ ఉన్న డ్రెస్లో ఉన్నాను కాబట్టి ఎంతసేపు అయినా మొద్దు పెట్టుకో అంటూ విరాట్ ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా తీసుకువెళ్తే వద్దులే అన్నాడు. చూసావా నా మీద ఇంట్రెస్ట్ నేనే తగ్గిపోయేలాగా చేస్తున్నా కదా అంటూ మళ్ళీ బిక్క ముఖం వేసిన నాకు
ఈసారి షాక్ తగిలేలాగా విరాట్ చేతులు ఎక్కడెక్కడో తగులుతూ నొక్కుతూ ఉంటే గుటకలు మింగిని నాకు ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోతుంది హా అంటూ విరాట్ నా చెవి దగ్గరికి వచ్చి చెప్పటంతో హిహిహి అలా అనుకున్నాను నువ్వు చేతి విరాట్ నాకేదేదో అయిపోతుంది అని చెప్తే ఇందాక నాకు కూడా ఏదేదో అయింది కాబట్టి వదిలేసి వెళ్ళాను నువ్వు డిస్టర్బ్ చేసావని కాదు అర్థమైందా అంటూ చెప్పి కొంచెం ఆ ముఖానికి పౌడర్ రాసుకుని బయటికి రా వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాడు మా ఆయన ఏదేదో అంటే ఏమైందో అని ఆలోచిస్తూ ఇంకోసారి అద్దెం ముందు నిలబడి 10 నిమిషాల కిందికి వెళ్ళేసరికి మనుషులు ఉన్నారు కానీ ట్రాక్టర్ కార్ ఆటో ఏమీ లేవు ఎలా వెళ్ళడం అని నేను అడిగితే నడుచుకుంటూ 5 కిలోమీటర్లు వెళ్ళాలి అని యామిని ఆంటీ అనటంతో విమల అత్తయ్య నాకు తోటలు చూడటం వద్దు గూగుల్లో చూసుకుంటా అని ఇంట్లోకి పారిపోతే అడ్డం వచ్చి మరీ పట్టేసుకున్నాడు దయ్యం విరాట్ వదిలో నడుస్తూ వెళ్ళాలి అంట నా వల్లే కాదు ప్లీజ్ అంటూ నేను అరుస్తూ ఉంటే నడిచి వెళ్ళాలి అన్నది వాళ్ళ ప్లాన్ మనకు వేరే ఉంది అంటూ ఒక చర్ణకోలు తీసుకున్నాడు విరాట్ అదేంటో నాకు తెలుసు కాబట్టి మన ఎద్దుల బండిలో వెళ్తున్నామా అని ఎక్సైట్ అవుతూ అడిగితే ఏ ముహూర్తాన మా అబ్బాయిని చూసావో కానీ కొంగుకి కట్టేసుకున్నావు పండు నువ్వు అడిగింది కాదు అంటాడా చెయ్యను అంటాడా అని యామిని ఆంటీ అంటే దానికి ముందు నేను ఏదో ఒకటి చేసి వంటేనే కదా ఆంటీ ఆయన కూడా నేను అడిగింది ఇవ్వాలి అనుకుంటాడు కాబట్టి మనకి వచ్చేదానికంటే ముందు మనం ఏమి ఇవ్వాలో తెలిసి ఇవ్వగలిగితే ప్రతి మొగుడు పిల్లం కొంగుకే ఉంటాడు ప్రతి ఆడది మొగుడు గుండెల్లోనే ఉంటుంది అని నేను చెప్పడంతో అందరూ కాస్త ఆశ్చర్యంగా చూశారు సుశాంత్ అన్నయ్య మీదికి కూడా ఒక చర్ణకాలు విసిరిన విరాట్ డాడీ మేము వీళ్ళు ఎద్దుల బండిలో వచ్చేస్తాం మీరు వెళ్ళండి నడవలేని వాళ్ళు ఉంటే ఎక్కండి అని విరాట్ అనడంతో యామిని అంటే ముందుకు వచ్చింది భాస్కర్ అంకుల్ అడ్డం వచ్చి పెళ్ళైన కొత్తలో కాలినడకనే వచ్చేదానివి కదా యామిని ఇప్పుడు ఏమైంది ఏదో పిల్లలు సరదాపడి వస్తామంటుంటే నువ్వెందుకు వాళ్ళ మధ్యలో పానకంలో పొడకలాగా మధ్యలో కూర్చొని వెళ్తూ ఉందాం పద అని భాస్కర్ అంకుల్ యామిని ఆంటీని తీసుకెళ్ళిపోవటం మేము నలుగురు ఇంటి వసారాలో మిగిలిపోయాం వచ్చా సుశాంత్ అని విరాట్ అడిగితే హా బావా నాకు ప్రాపర్ కూడా ఒక విలేజ్ని అని చెప్పిన అన్నయ్య ఒక టవల్ భుజాల చుట్టూ వేసుకొని ఎద్దుల బండి ఎక్కితే విరాట్ డైరెక్ట్గా ఎక్కేసి నాకు చెయ్యి అందించాడు సంక్రాంతి పండుగ కాబట్టి ఎద్దుల బండ్లు మొత్తం డెకరేషన్ పేపర్లతో కొమ్ముల రంగులతో భలే గమ్మత్తుగా ఉన్నాయి అది ఆచారం జంతువులకు కూడా సరదా అంట 5 నిమిషాల్లో 2 ఎద్దుల బండ్లు ఇంట్లో నుండి స్టార్ట్ అయితే దారిలో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం నేనైతే ఇటు విరాట్తో అతనికి అలసి వచ్చినప్పుడు టవల్తో తుడుస్తూ పక్కన బండి మీదున్న అన్నయ్య వదినికి మాటలు చెప్తూ సగం దూరం వచ్చాక విరాట్ నేను తోలుతాను ఒకసారి అంటూ విరాట్ వద్దు అంటున్నా ఆ చర్ణకోలు తీసుకొని ఎద్దును కొట్టాను అప్పటికి విరాట్ అన్నయ్య అలాగే చూస్తూ ఉండటంతో ఇంకేముంది పాపం ఆ మూగుజీవికి ఎంత నొప్పి కలిగింది ఇంకా ఫాస్ట్గా ఎయిర్ అని చూసుకోకుండా అటువైపు పరిగెత్తి నన్ను విరాట్ని ఏం జరిగిందంటారు ఈ పండు ఊరికే ఉండిన చోట ఉండదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్